నిన్ను చూసి అసూయపడే వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేగాని ఇతరుల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బ్రతకలేవు. నీ సమస్యలకు నువ్వే పరిష్కారాలు కనుగొనాలి. వాటిపై నీ బంగారు భవిష్యత్తు యొక్క నిర్మాణం జరగాలి. కష్టాలు ఎప్పుడూ ఒకరిని నాశనం చేయడానికి రావు, వారిలోని శక్తి సామర్థ్యాలను వెలికితీయడానికి ఒక అవకాశంగా వస్తాయి. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సాహసం చేయకపోతే సంతోషం దరిచేరదు. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. అలవాటు పడితే అదుపు చేసుకోవడం కష్టం, కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదు. సహనం లేని ఆడది, వినయం లేని మగాడు, ప్రాణం ఉన్న కదలిక లేని జీవోత్సవంతో సమానం. తప్పు నువ్వు చేసి నింద వేరే వారి మీదకి నెట్టకు, ఎందుకంటే కాలానికి నిజాన్ని చెప్పించే శక్తి ఉంది. ఒక స్త్రీకి మరియు పురుషుడికి ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు, దాన్ని చూపించడం కూడా తెలియాలి. అప్పుడే ఆ బంధం గట్టిగా నిలబడుతుంది. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.